ప్రభుత్వ హాస్టళ్లలో వంట పని చేస్తున్న వర్కర్ల జీవితాలు మసకబారిపోతున్నాయి. గత 8 నెలలుగా జీతాలు రాక ఆందోళన చెందుతున్నారు. ఉదయం నుండి సాయంత్రం వరకు హాస్టల్ పిల్లలను తమ పిల్లలుగా చూసుకుని రుచికరమైన ఆహారాన్ని అందిస్తున్నా తమకు జీతాలు రాక ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్న హాస్టల్ వర్కర్స్తో మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. హాస్టల్లో పనిచేస్తున్న వాచ్మెన్లకు, వంట మనుషులకు కానీ ఎవరు కూడా వేతనాలు రాక 8 నెలల పైన గడుస్తుందని చెప్పేసి బాధపడుతున్న పరిస్థితి కనబడుతుంది. మనం ముఖ్యంగా అయితే మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఉన్నాము. మంచిర్యాల జిల్లా కేంద్రంలో పనిచేస్తున్న ఎవరైతే దళిత అభివృద్ధి సంస్థలో ఎవరైతే హాస్టల్ పిల్లలను తమ పిల్లలు చూసుకొని వాళ్ళకు పౌష్టికాహారాన్ని పెట్టి వాళ్ళకు అన్ని సేవలు చేసిన వారు కూడా వేతనాలు రాక బాధపడుతున్న పరిస్థితి కనబడుతుంది. మనతో పాటు హాస్టల్ పనిచేస్తున్నారు. అమ్మ చెప్పండి, ఎప్పుడు మీ వేతనాలు రావట్లేదు, మీ పరిస్థితి ఎలా ఉంది? సార్ 8 నెలల నుండి ఎస్సీ హాస్టల్లో పనిచేస్తున్నామేమో. 8 నెలల నుండి జీతాలు రావట్లేదు సార్. చాలా ఇబ్బందికరంగా ఉంది. పొద్దున 6:30కి వెళ్తే సాయంత్రం 8 గంటలు అవుతుంది ఇంటికి వెళ్ళే వరకు. అయినా మాకు జీతాలు రావడం లేదు. ఎందుకంటే మాకు ఎంత కష్టం అవుతుందంటే అంత కష్టంగా ఉంది, ఇబ్బందిగా ఉంది. మాకు నెల నెల జీతాలు రావడానికి మేము మాట్లాడుతున్నాం సార్. కంటిన్యూగా జీతాలు నెల నెలకు రావాలి. చాలా మంది ఇబ్బందుల పాలవుతున్నారు. పిల్లలు స్కూల్కు వెళ్తే కూడా రిటర్న్ పంపిస్తున్నారు, ఫీజులు కట్టలేక పంపిస్తున్నారు, ఇంటి అద్దెలు కట్టలేక కూడా ఖాళీ చేయమని అంటున్నారు. మాకు చాలా ఇబ్బందికరంగా ఉంది. కాబట్టి మాకు నెల నెల జీతాలు రావడానికి తప్పకుండా చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. మీరు చెప్పండి, మీరు ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తున్నారు? ఎప్పుడు మీ జీతాలు రావట్లేదు, మీ పరిస్థితి ఎలా ఉంది? 8 నెలలు అవుతుంది సార్ జీతం రాక 8 నెలలు అవుతుంది. ఇప్పుడు కష్టం ఉంది సార్ బాగా. ఏజెన్సీ తీసేసి మాకు నెల నెల జీతం ఇవ్వండి సార్. మేము అదే కోరుకుంటున్నాం ప్రభుత్వాన్ని. మనతో పాటు మరొకరు ఉన్నారు. చెప్పండి బ్రదర్, మీకు ఎప్పటి సాలరీస్ రావడం లేదు, మీరు ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తున్నారు చెప్పండి. మేము ప్రభుత్వాన్ని అడిగేది ఏం లేదు సార్. మాకు గత 8 నెలల నుంచి జీతాలు రావడం లేదు సార్. ఈ అవుట్సోర్సింగ్ విధానం తీసేసి మాకు కలెక్టర్ ద్వారానే మాకు జీతాలు వచ్చేటట్టు చూస్తే మేము అదే కోరుకుంటున్నాం సార్. మాకు ఇబ్బందులు చాలా ఉన్నాయి. రెంటు కానీ, పాల బిల్లు కానీ, డిష్ బిల్లులు కానీ ప్రతి ఒక్కదానికి మాకు సమస్యగా ఏర్పడతాను సార్. దయచేసి మీరు చొరవ చేసుకొని మాకు ప్రతి నెల జీతాలు ఇప్పిస్తే అదే బాగుంటుందని కోరుకుంటాను సార్. మనతో పాటు ఈ సంఘ నాయకులు ఉన్నారు. చెప్పండి బ్రదర్, మీరు ఈ సమస్య ఎలా చూస్తున్నారు? ఎంతమంది కార్మికులు జిల్లాలో పనిచేస్తున్నారు? వాళ్ళ జీవన పరిస్థితి ఎలా ఉంది? ఈ జిల్లాలో దళిత అభివృద్ధి శాఖ ఫ్రీ మెట్రిక్ హాస్టల్లో 30-35 మంది కార్మికులు పనిచేస్తున్నారు. ఈ కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల వేతనాలు చెల్లించడం లేదు. బడ్జెట్ 3 నెలలకోసారి రిలీజ్ చేస్తుంది. బడ్జెట్ వచ్చిన తర్వాత సంబంధిత శాఖ అధికారులు బిల్లులు చేయడంలో వైఫల్యం చెందుతూ ఉంది. ఒకవేళ బిల్లులు పెట్టినప్పటికీ కూడా ట్రెజరీలో ఆలస్యం అవుతున్నాయి. ట్రెజరీ నుంచి గౌట్ అప్రూవల్ అంటున్నారు, బ్రీజింగ్ అంటున్నారు. ఆ వేతనాలు 3 నెలలకోసారి బడ్జెట్ వస్తే ఈ బిల్లుల ప్రాసెస్ చేసే వరకు మరొక 3 నెలలు గడుస్తూ ఉంది. ఇట్లా 6 నెలలుగా ఇవాళ హాస్టళ్లలో పనిచేసే అవుట్సోర్సింగ్ వర్కర్స్ని నానా రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. వేతనాలు 6 నెలలు 7 నెలలు రాకపోయేసరికి ఈ కార్మికులు ఆర్థికంగా చాలా ఇబ్బందులకు గురి కావాల్సి వస్తుంది. ప్రతి నిత్యము ఇవాళ కిరాణా వస్తువులు కానీ, అదేవిధంగా పాల బిల్లు, కరెంటు బిల్లు, ఇంటి అద్దె, రకరకాల ఖర్చులతో ఇవాళ చాలా ఆర్థిక ఇబ్బందులకు గురి కావాల్సి వస్తుంది. కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం అవుట్సోర్సింగ్ కార్మికులకు వేతనాలు చెల్లించేటటువంటి విధానాన్ని మార్చాలి. ప్రతి నెల వేతనాలు వచ్చే విధంగా కలెక్టర్ అకౌంట్ నుంచే బిల్లులు చేసి ఇవ్వాలని చెప్పి ఈరోజు మేము డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ ఈ విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం మార్చకపోతే అవసరమైతే కలెక్టర్ ఆఫీస్ కానీ, అదేవిధంగా కమిషనరేట్ కానీ, సెక్రటేరియట్ కానీ, అసెంబ్లీని కూడా ముట్టడించడం కోసం మేము సిద్ధపడి ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా భారత కార్మిక సంఘాల సమాఖ్య నుంచి తెలియజేస్తున్నాం. ముఖ్యంగా అవుట్సోర్సింగ్ విధానం రద్దు చేసి నేరుగా వేతనాలు చెల్లించే విధానం చూడాలని చెప్తున్నాం. అంతేకాకుండా ప్రతి నెల కూడా ఎవరైతే దళిత అభివృద్ధి సంస్థలు పనిచేస్తున్న వర్గాలందరూ కూడా జీతాలు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. శ్రీనివాస్, మెగా 9 న్యూస్, ఆదిలాబాద్.